ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కొరకు మరి ప్రార్థించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపకై దేవునికి వందనాలు. అంతేకాకుండా వాక్యము చేత అనేకులను బలపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ చక్కటి మార్గం నిజంగా ఇది సులువైనది కాదు, ప్రయాసముతో కూడినది. ముఖ్యంగా భారభరితమైన ఈ టీవీ పరిచర్య దేవుని కృప ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. నిజముగా దేవుని ప్రణాళిక ఇది, దేవుని యొక్క చిత్తం ఇది. దీని కొరకు సహకరిస్తున్న వారిని, ప్రార్థిస్తున్న వారిని ప్రభు దీవించునుగాక. మరి ముఖ్యంగా మీరు కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా బలపడితే గనక దయచేసి మాకు తెలియచేయండి. చాలా మంది శరీర బలహీనతలను గూర్చి ప్రార్థించమని కోరుతున్నారు, వ్యక్తిగత అవసరతలను గురించి ప్రార్థించమని కోరుతున్నారు. సంతోషం, తప్పకుండా ప్రార్థన చేస్తాము. ఏ విషయంలో నిరాశ పడనవసరం లేదు. శరీర బలహీనతలు ఉంటాయి, కాకపోతే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. బలహీనతలోనే తన శక్తిని పరిపూర్ణం చేస్తాను, నా కృప నీకు చాలు అని పౌలు భక్తునితో పలికిన మాటను మనం గుర్తు చేసుకోవాలి. తప్పకుండా దేవుని సహాయం మనకుంటుంది. ఆ బలహీనతను తట్టుకునే శక్తి దేవుడు తప్పకుండా ఇస్తాడు, సహాయం చేస్తాడు. కాకపోతే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మన ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది కదా, మన ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దానిని గూర్చిన ఆలోచన, అవగాహన మనకుంటే మరీ మంచిదని మరొకసారి మనం చేస్తున్నాను. దేవుని కృప ద్వారా మరి దీన సేవకుడిగా నేను కానీ, మా కుటుంబం, ముఖ్యంగా మా తల్లిదండ్రులు దైవజనులు మరి రూబెన్ అయ్య గారు, మరి మా అన్నయ్య గారు, తను కూడా మరి పరిచర్యలో వాడబడుతూ దీన కుటుంబముగా మేమందరం కూడా దేవుని పరిచర్యలో వాడబడే అవకాశం దేవుడు మాకు అనుగ్రహించాడు. ఇది కేవలం దేవుని యొక్క కృప, తల్లిదండ్రుల ప్రార్థన, వారి యొక్క సహకారం, వారి ప్రోత్సాహం. అంతేకాకుండా సంఘము కూడా, మా ఆత్మీయ కుటుంబాలు, సంఘస్థులు ఎంతో మంది ప్రార్థించేవారున్నారు, సహకరించేవారున్నారు. వారందరిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి. అంతేకాకుండా మీరు పొందినటువంటి ఆత్మీయ అనుభవాలు మాతో పంచుకోండి. తప్పకుండా మేము మిమ్మల్ని బట్టి సంతోషిస్తాము, మీ కొరకు ప్రార్థన చేస్తాము. దయచేసి ఇది స్వప్రయోజనం కొరకు, లాభం కొరకు చేసే కార్యము కాదు. దయచేసి దేవుని బిడ్డలారా, ఇదెంతో ఖర్చుతో కూడినది, వ్యయముతో కూడినది. కాబట్టి దయచేసి ఈ విషయంలో మంచి అవగాహన కలిగి ఉండండి, ప్రార్థించండి, సహకరించండి. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా మన కార్యక్రమాలు, మన ప్రసంగాలు కానీ, కొన్ని పాటలు కానీ పొందుపరచబడ్డాయి. పాస్టర్ జె విజయ్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. తెలియని వారికి పరిచయం చేయండి. పరిచయం చేయటం ద్వారా వారు కూడా దేవుని వాక్యాన్ని వింటారు, బలపడతారు, ఆత్మీయంగా ఎదుగుతారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించాలని, సహకరించాలని మరొకసారి మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యాన భాగముగా హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఉన్నాయి. మరి అంతేకాకుండా 4వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి 2 వచనాల ముందు చదువుదాం, 18, 19. అదేవిధంగా 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా చదువుదాం. దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందాము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఇక్కడ నేటి దినమున మనం ధ్యానించే అంశం ఏంటి అంటే దైవిక విశ్రాంతిలోకి ప్రవేశించకుండా అనర్హులుగా చేయడానికి కారణాలు, అనర్హులు అవ్వడానికి కారణాలు. దేవుని యొక్క విశ్రాంతిలో, ఆ పరలోక విశ్రాంతిలో ప్రవేశించకుండా చేసే కదా, ప్రవేశించకుండా అనర్హులుగా చేసే కారణాలు, ప్రవేశించకుండా మనల్ని అనర్హులుగా కదా డిస్క్వాలిఫై చేసే కారణాలేంటి, ఆ రీజన్స్ ఏంటి, కాజెస్, ఆ కారణాలు ఏంటి అన్నది దయచేసి వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి గమనించండి, ప్రభువు ఒక మాట అంటాడు, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను. గమనించండి, విశ్రాంతి. ప్రతి ప్రయాసము తర్వాత ఏముంటుంది, ఏముండాలి అంటే విశ్రాంతి ఉండాలి. గమనించండి, మొదటి నుండి కూడా మనం ఆలోచన చేస్తే
దేవుడు సృష్టిని చేసిన విధానాన్ని కూడా ఆలోచన చేస్తే 6 రోజులు ప్రయాసం, 6 రోజులు సృష్టిని చేసి 7వ దినము విశ్రాంతి దినము అన్నాడు. ప్రయాసము తర్వాత విశ్రాంతి. అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు అదే చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు మీకు ప్రయాసం, 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాసం తర్వాత ఏముంది అంటే వారికి విశ్రాంతి ఉంది. విశ్రాంతి కదా. గమనించండి దేవుని బిడ్డలారా, నోవహు కాలంలో ప్రజలను గురించి కూడా మనం ఆలోచన చేస్తే వారికి ఒక రోజు దేవుడు విశ్రాంతి, ఇదిగో ఆ విశ్రాంతిలో ప్రవేశించండి, ఓడలో ప్రవేశించండి, అది మీకు విశ్రాంతి, అది మీకు క్షేమకరమైన స్థలం, సంతోషకరమైన స్థలము. ప్రయాసము తర్వాత విశ్రాంతి. మత్తయి సువార్తలో కూడా ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. గమనించండి దేవుని బిడ్డలారా, లోకంలో మనుషుని జీవితము ప్రయాసం. ఈ ప్రయాసము తర్వాత ఏముండాలి? ఒకరోజు మనకు విశ్రాంతి దొరకాలి. అనగా ఎక్కడ ఉంటుంది విశ్రాంతి? దేవుని రాజ్యంలో విశ్రాంతి ఉంటుందా? నరకంలో విశ్రాంతి ఉంటుందా? కొంతమందికి లోకంలో ప్రయాసమే, లోకాన్ని విడిచిన తర్వాత కూడా ప్రయాసమే, మరీ ఎక్కువ అవుతుంది ఆ ప్రయాసం, అనగా నరకం. గమనించండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దేవుడు చెప్పిన ఉపమానంలో ధనవంతుడు లాజరు సంగతి వింటాం కదా, చాలాసార్లు ధ్యానించాం కూడా. ధనవంతుడు లోకంలో హ్యాపీగా గడిపాడు, సంతోషంగా సుఖంగా గడిపాడు, కానీ చనిపోయిన తర్వాత ప్రయాసపడుతున్నాడు. చనిపోయిన తర్వాత మనకు విశ్రాంతి దొరకాలి. లోకంలో ఉన్నప్పుడు ప్రయాసం, నిజమే ప్రయాసం, ప్రతిరోజు ప్రయాసమే. గమనించండి, దినమంతా కష్టపడాలి, ప్రయాసపడాలి, నిజమే. ఎక్కడి నుండి వచ్చింది ప్రయాసము? పాపం ద్వారా వచ్చింది. ప్రయాసముతోనే నువ్వు బ్రతకాలి అని ఆదాము పాపం చేసిన తర్వాత ఆ పాపము ద్వారా వచ్చినటువంటి శాపం, అది కాన్సిక్వెన్స్, అది పర్యావసనం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఆ ప్రయాసములు మాని ఒకరోజు మీరు విశ్రాంతిలో ప్రవేశించాలి అన్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, లోకంలో ప్రయాసం, నిజమే ప్రయాస పడాలి కూడా. కేవలము భౌతికంగా బ్రతకడానికి ప్రయాసమే కాదు. ఈరోజు మనుషుల ప్రయాసం దేనికోసం? బ్రతకడానికి ప్రయాసం. చాలా మంది అంటుంటారు, కోటి విద్యలు కూటి కొరకే అని. కోటి విద్యలు కూటి కొరకెందుకు? అంత విద్య అవసరమా? అంత ప్రయాసం అవసరమా? లేకపోతే తినలేమా? లోకంలో ఏవి బ్రతకడం లేదా? జంతువులు బ్రతకడం లేదా? పక్షులు బ్రతకడం లేదా? వాటిని నేను పోషించడం లేదా అంటాడు ప్రభు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? గమనించండి, కోటి విద్యలు కూటి కొరకు కాదు, కోటి విద్యలు గూటి కొరకు, మన పరలోకము కొరకు, గూటి కొరకు. అది కావాలి కానీ కోటి విద్యలు కూటి కొరకేంటి? భోజనానికి అంత ప్రయాసం అవసరమా? కడుపు కోసం అంత ప్రయాసం అవసరమా? గమనించండి. సరే, దేనికోసం ప్రయాసం? ప్రయాసము అనేది ఒకరోజు విశ్రాంతి పొందడానికి ప్రయాసపడాలి, ఆత్మీయంగా బ్రతకడానికి ప్రయాసపడాలి, దైవ సన్నిధికి వెళ్ళడానికి ప్రయాసపడాలి కదా, దేవుని సన్నిధానంలో గడపడానికి ప్రయాసపడాలి. ప్రయాసపడవలసిన సమయంలో ప్రయాసపడితే ఒకరోజు మనకు విశ్రాంతి ఉంటుంది కదా. ఈ రోజుల్లో దేవుని కోసం ప్రయాసపడమంటే చాలా ఇబ్బంది పడతారు. దేవుని కోసం ప్రయాసపడే సమయంలో విశ్రాంతి తీసుకుంటారు. ఒకరోజేమో నరకంలో ప్రయాసపడవలసి ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని కోసం ప్రయాసపడాలి కదా, ఆత్మీయంగా బ్రతకడానికి ప్రయాసపడాలి. ఈరోజు నువ్వు ఏం ప్రయాసపడుతున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఉదయకాలం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కేవలము కడుపు కోసమేనా ప్రయాసం? లోకం కోసమేనా ప్రయాసం? అంత ప్రయాస పడకపోతే బ్రతకలేమా? లోకంలో ఏవి బ్రతకడం లేదా చెప్పండి? జంతువులు, పక్షులు, జలచరాలు ఇవన్నీ బ్రతకడం లేదా? దేనికి ప్రయాసం? ప్రయాసము విశ్రాంతి కొరకు, అనగా మోక్షంలో ప్రవేశించుట కొరకు ప్రయాసపడితే మంచిది దేవుని బిడ్డలారా. దయచేసి గమనించండి. మరి నిజమే, ప్రభు ఆ వాగ్దానం చేశాడు, నేను మీకు విశ్రాంతినిస్తాను, ఒకరోజు నేను మీకు విశ్రాంతినిస్తాను అని దేవుడు చెప్తే ప్రజలు ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారట. ప్రభు అన్నాడు, మీరు విశ్రాంతిలో ప్రవేశించలేరు. ఈరోజు విశ్రాంతిలో ప్రవేశించకపోవడానికి 3 కారణాలు చెప్తాను. మనల్ని అనర్హులుగా చేసే ఆ 3 కారణాలు ఇక్కడ నుండి మనం నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన మాటనే, నా సొంత మాట కాదు. చూద్దామా మళ్ళొకసారి 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. అవిధేయులు, డిస్ఒబీడియన్స్, అవిధేయులైన వారిని గూర్చియే కదా. ఎవరు ప్రవేశించలేనిది? ఆ విశ్రాంతిలో ప్రవేశించనిది ఎవరు అంటే అవిధేయులు, డిస్ఒబీడియంట్ పీపుల్ కదా. డిస్ఒబే అయ్యేవారు అనగా అవిధేయత, మాట వినలేని వారు. గమనించండి,
కొంతమంది లక్షణం ఎట్లుంటుందంటే ఏదైతే వద్దు అని చెప్తాడో ప్రభు అదే చేస్తారు, ఏదైతే చేయమంటారో అది చేయడానికి ఇష్టపడరు. నిజమే, అప్పటి నుండి జరుగుతుంది అదే కదా. ఆదాము అవ్వల కాలము నుండి జరుగుతుంది అదే, నేటికి జరుగుతుంది అదే. వాక్యంలో మనం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం, ఒక మనుష్యుని అవిధేయత వలన పాపము లోకంలోనికి వచ్చింది, దాని ద్వారా ప్రజలందరూ కూడా పాపులుగా మలచబడ్డారు. ఆల్ బికేమ్ సిన్నర్స్. గమనించండి, ఒక్క వ్యక్తి ద్వారా, ఒక వ్యక్తి అవిధేయత ద్వారా, డిస్ఒబే, దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో కదా అదే చేశారు. గమనించండి కదా, దేవుని మాటను స్వీకరించకపోవడం, దేవుని మాటను చేయడానికి ఇష్టపడకపోవడం. గమనించండి, ఈ లక్షణం ఎప్పుడు కూడా మంచిది కాదు. ఇది హృదయపూర్వకంగా చేసిన పాపం, ఇది అనుకోకుండా జరిగింది కాదు. డిసొబీడియన్స్ అంటే కదా, ఇట్ ఈజ్ విల్ఫుల్ సిన్, ఉద్దేశపూర్వకంగా, ఇంటెన్షనల్ సిన్, ఉద్దేశపూర్వకంగా జరిగించేదంతే. మాట వినకపోవడము అనేది తెలియకుండా జరిగే ప్రక్రియ కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగే ప్రక్రియ. దైవ బిడ్డలారా, ఎన్నిసార్లు నువ్వు ఉద్దేశపూర్వకంగా దేవుని మాటను ధిక్కరిస్తున్నావు, డిస్ఓబే అవుతున్నావు, ఎన్నిసార్లు ఆయన మాటకు అవిధేయులం అవుతున్నాం. యారోగెన్సీ, వ్యతిరేకించడం, ఆయన మాటను వ్యతిరేకించడం, దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటే ఆ మాటను ధిక్కరించడం, లెక్క చేయని తత్వం. ఈరోజు సంఘాలలో, క్రైస్తవ సమాజంలో కదా మాటను లెక్క చేయలేని లక్షణం. గమనించండి, ఇటువంటి వారు దేవుడిచ్చే విశ్రాంతిలో ప్రవేశించలేరు అన్నది దేవుడు చెప్పిన మాట. ఇది ఇట్స్ ఏ స్టేట్మెంట్, ప్లెయిన్ స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్. దేవుడు చెప్పిన మాట, మీరు ప్రవేశింపరు. ఎందుకు ప్రవేశింపరు? దేన్ని బట్టి? డబ్బు లేక ప్రవేశించరు అన్నాడా? మీ ఆకారాలు సరిగా లేవు కాబట్టి ప్రవేశించరు అన్నారా? మీరు చిన్న సంఘానికి చెందిన వారు కాబట్టి ప్రవేశించరు అన్నారా? మీకు సేవకుడు లేడు కాబట్టి మీరు ప్రవేశించరు అన్నాడా దేవుడు? అవిధేయత, డిసొబీడియన్స్, దేవుని మాటకు అవిధేయులం అవ్వడం, మాట వినలేని లక్షణం. రాజైన సౌలు కూడా దేవుడు చెప్పాడు కదా, నీవు అమాలేకుల ఆ ప్రజల నుండి ఏది తీసుకోవడానికి వీల్లేదు, అది శపించబడినది, కాబట్టి అక్కడి నుండి ఏ జంతువు గాని, ఎద్దులనైనను వారి ఆస్తులను గాని ఏది కూడా నువ్వు తీసుకోకూడదు అంటే అందులో నుండి కొన్ని తీసుకొచ్చారు. అందుకోసమే బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. యు ఒబే గాడ్స్ వర్డ్, గాడ్స్ కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క మరి ఆ ఇష్టాన్ని నీవు మరి స్వీకరించాలి, ఆ చిత్తానికి, దైవ చిత్తానికి తలవంచాలి అని వాక్య సారాంశం. దైవ బిడ్డలారా, దయచేసి గమనించండి, చాలాసార్లు దేవుని మాటకు మనం అవిధేయులం అవుతూ ఉంటాం కదా. అవిధేయత నమ్మలేని లక్షణం. ఉద్దేశపూర్వకంగా దేవుని ఆజ్ఞలు, దేవుని చట్టాన్ని, దేవుని చిత్తాన్ని కదా దాన్ని నిరాకరించడం, వ్యతిరేకించడం, ఆయన ఇష్టాన్ని స్వీకరించకపోవడం, ఆయన ఇష్టాన్ని చేయడానికి ఇష్టపడకపోవడం, ఇది అవిధేయత. కొన్నిసార్లు చేస్తాం, దేవుని మాట ప్రకారం చేస్తాం. ఎప్పుడు చేస్తాము? చెప్పగానే చేయం కదా. మనకిష్టం ఉన్నప్పుడు చేస్తాం, మనకు నచ్చినప్పుడు చేస్తాం, అవకాశం వచ్చినప్పుడు చేస్తాం కదా. ఆ పరిస్థితి అట్లా కలిసి వచ్చినప్పుడు దేవుని మాట ప్రకారం చేస్తాం. అన్ని బాగున్నప్పుడు చేయం. ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి అని ఒకవేళ దేవుని సేవకులు చెప్పారనుకోండి, ఎప్పుడు చేస్తాం? అన్ని బాగున్నప్పుడు చేయం. పడక మీదకి వెళ్ళిన తర్వాత, హాస్పిటల్లో అనారోగ్యముతో పడక మీదకి వెళ్ళిన తర్వాత, ఆరోగ్యం సహకరించలేనప్పుడు అప్పుడు ప్రార్థన కావాలి, అప్పుడు వాక్యం కావాలి, అప్పుడు సేవకులు కావాలి. అందరూ నా కోసం ప్రార్థన చేయండి, అందరూ నా కోసం ఉపవాసం ఉండండి. ఎందుకు చేయాలి? గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని మాట విన్నప్పుడే విధేయత చూపించాలి. అది విధేయత. ఒబీడియన్స్ అంటే అదే, వెంటనే అన్కండిషనల్ ఒబీడియన్స్, షరతులు లేకుండా విధేయత చూపించాలి. దేవుని మాటకు విధేయులైన వారు, దేవుని మాటకు విధేయత చూపించే వారికి ఒకరోజు విశ్రాంతి ఉంటుంది. లోకంలో ప్రయాసం కదా, ఈ ప్రయాసములు మాని ఒకరోజు విశ్రాంతిలో. నిజమే, వాక్యంలో మనం ఆ మాట ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, వారు వారి ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు. నిజమే, లోకంలో దేవుని కోసం ప్రయాసపడే వారికి విశ్రాంతి ఉంటుంది, కానీ కేవలం భౌతికంగా దేహము కోసం, బ్రతకడాని కోసం కొంతమంది కదా ఆదివారము తెలియదు, ప్రార్థన తెలియదు, ఉపవాస ప్రార్థన తెలియదు, ఏ ప్రార్థనను లెక్క చేయకుండా ప్రయాసపడుతూ ఉంటారు. మిగిలేదేంటి చెప్పండి? ఏం మిగులుతుంది?
ఈ రోజుల్లో గమనించండి, డే అండ్ నైట్ కదా, దినములో రాత్రులు కూడా ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. అటువంటి కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్. ఈరోజు డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటారు. దేవునితో పని ఉండదు, దేవునితో సహవాసం ఉండదు, దేవుని వాక్యముతో సమయం ఉండదు, ప్రార్థనలో సమయం ఉండదు. ఐఎమ్ వెరీ బిజీ. ఏంటి బిజీ? ఈ ప్రయాసం చనిపోయిన తర్వాత కూడా రెట్టింపు అవుతుంది. రెట్టింపు కాదు, నాకు తెలిసి 100 రెట్లు పెరుగుతుందేమో ప్రయాసం. వద్దు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా సరే దేవుని కోసం ప్రయాసపడితే లాజరు వలె విశ్రాంతి. అతడు విశ్రాంతి పొందుతున్నాడని లాజరును గూర్చి వ్రాయబడింది. అదే ధనవంతుడు ప్రయాసం, చనిపోయిన తర్వాత కూడా ఒక్క నీటి చుక్క దొరకక ప్రయాసపడుతున్నాడు. భూమి మీద ఉన్న తన సహోదరుల కోసం ప్రయాసపడుతున్నాడు. గమనించండి, దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనది. దేవుడు చెప్పిన మాట అది కదా కదా. ఏంటి మనల్ని అనర్హులుగా దేవుని రాజ్యంలో, దేవుడిచ్చే విశ్రాంతిలో ప్రవేశించకుండా ఒక మనుష్యుణ్ణి అనర్హులుగా చేసేది, డిస్క్వాలిఫై చేసేది ఏంటి అంటే అవిధేయత, డిస్ఒబీడియన్స్. మాట వినలేని తత్వము, మాటకు విధేయత చూపలేని తత్వము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట వింటున్నావా? దేవుని వాక్యము చేత దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు కదా, ప్రతి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? వెంటనే తల వంచుతున్నావా? వెంటనే నిర్ణయం తీసుకుంటున్నావా? అది ఒబీడియన్స్, అది విధేయత. దేవుని బిడ్డలారా కదా, విధేయత మనం చూపాలి. అవిధేయత వారిని విశ్రాంతిలో ప్రవేశించకుండా చేసింది. రెండవ కారణం చూద్దాం దయచేసి. 19వ వచనం చదివితే గనుక, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించున్నాము. అవిశ్వాసం చేతనే కదా, అన్బిలీఫ్, అవిశ్వాసం. దేవుని మీద నమ్మకం లేక, దేవుని మీద విశ్వాసం లేక, దేవుని ఉనికి, గాడ్స్ ఎగ్జిస్టెన్స్, దేవుని ఉనికిని నమ్మక. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు లేడు అనే వాళ్ళలో 2-3 రకాలు ఉన్నారు. వాస్తవానికి దేవుడు లేడు అని ఖచ్చితంగా చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో దేవుడు ఉన్నా గాని దేవుడు లేనట్లుగా బ్రతికేవారు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి బ్రతకడమే, దేవుని మీద ఆధారపడి ఉండరు. చాలా మంది వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడి బ్రతకాలనుకుంటారు, వాళ్ళ సొంత ప్రయాసం మీద ఆధారపడి బ్రతకాలనుకుంటారు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇది కూడా అవిశ్వాసమే. అవిశ్వాసం, అన్బిలీఫ్. దేవుని మీద ఇక్కడ ఏమనుంది? కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. అవిశ్వాసం, దేవుని మీద విశ్వాసం లేకపోవడం కదా, దేవుని ఉనికి మీద విశ్వాసం లేకపోవడం కదా. మనం చాలాసార్లు ఆ మాట చూస్తాం కదా. కీర్తన గ్రంథం 14వ కీర్తన 1వ వచనంలో దేవుడు లేడు అని బుద్ధిహీనులు అంటారంట. నిజమే, దేవుడు లేడు అని బ్రతికే వాళ్ళు కూడా, లేడన్నట్లుగా బ్రతికే వారు కూడా గమనించండి బుద్ధిహీనులే. అవిశ్వాసం, నమ్మకం లేక. గమనించండి, వారికి దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మకం లేదు. దేవుడు వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు ప్రజలకి, ఇదిగో నేను ఒక రోజు మీకు వాగ్దాన దేశాన్ని ఇస్తాను, వాగ్దాన దేశంలో ప్రవేశపెడతాను, నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను మిమ్మల్ని ప్రవేశపెడతాను. ఇట్స్ ఎ ప్రామిస్. దే డిడ్ నాట్ బిలీవ్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని వాగ్దానాలను వారు నమ్మలేదు కదా. అంతేకాదు, వారు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎన్నో రకాలైనటువంటి అపనమ్మకాలు వచ్చాయి, అవిశ్వాసం వచ్చింది. ఈ అరణ్యంలో దేవుడు మాకు నీళ్ళనిస్తాడా? ఈ అరణ్యంలో మాకు దేవుడు ఆహారంనిస్తాడా? ఈ అరణ్యంలో దేవుడు మాకు మాంసం ఇస్తాడా? గమనించండి, గాడ్స్ ప్రొవిడెన్స్, దేవుని యొక్క పోషణ మీద కూడా అపనమ్మకం వచ్చింది, దేవుని వాగ్దానాల మీద అపనమ్మకం వచ్చింది, దేవుని యొక్క పోషణ మీద కూడా అపనమ్మకం వచ్చింది. దేవుడు ఇవ్వగలడా? పోషించగలడా? దేవుడు అన్నాడు, ఈ అవిశ్వాసము చేతనే వాళ్ళు ప్రవేశించలేకపోయారు. అరణ్యంలో వారు నశించిపోయారు, రాలిపోయారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద పూర్తిగా ఆధారపడి, దేవుని మీద పూర్తిగా నమ్మకం పెట్టి, దేవుని మీద పూర్తిగా విశ్వాసంతో నువ్వు బ్రతుకుతున్నావా సహోదరి సహోదరులారా? ఈ ప్రయాసములో ఒకరోజు నువ్వు విశ్రాంతి పొందాలి అంటే, ఒకరోజు నీకు విశ్రాంతి, రెస్ట్ దొరకాలి అంటే కదా, స్థిరమైన విశ్రాంతి, అది ఎల్లకాలం ఉండే దేవునితో దొరికే విశ్రాంతి. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ప్రయాసమే,
ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో బలహీనతలు, ఒకటి కాకపోతే ఒకటి కదా, ఎన్నో వస్తూ ఉంటాయి. దేహంలో ఉన్నాం కదా, ఎన్నో బలహీనతలు. నేను కూడా ఎన్నో అనుభవాల గుండా వెళ్ళిన వాడిని. ఎన్నో బలహీనతలు, ఎన్నోసార్లు హాస్పిటల్స్, ఎన్నో మెడిసిన్స్. గమనించండి, ప్రయాసం ఖచ్చితంగా ఉంటుంది. ఈ దేహము పాప స్వభావం కలిగిన దేహంతో మనం ఉన్నాం. సిన్ ఎఫెక్టెడ్ బాడీ ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ప్రయాసం ఒక రోజు మానిన తర్వాత మనం విశ్రాంతిలో ప్రవేశించాలి. అనగా దేవుని రాజ్యంలో, మోక్షంలో ప్రవేశించాలి. ఆ మోక్షంలో ప్రవేశించకుండా మనల్ని అనర్హులుగా డిస్క్వాలిఫై చేసేది ఏంటంటే, మొట్టమొదటిది అవిధేయత అని చెప్పాను, రెండవది అవిశ్వాసం, దేవుని ఉనికి మీద అవిశ్వాసం, దేవుని వాగ్దానాల మీద అవిశ్వాసం, దేవుని పోషణ మీద అవిశ్వాసం. మూడోది, దే హ్యావ్ అన్బిలీఫ్ ఆన్ గాడ్స్ ప్లాన్స్ అండ్ పర్పసెస్. దేవుని యొక్క ఉద్దేశాల మీద కూడా. దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు కదా, దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు కదా, నిన్ను విడిపించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను విడిపించాలి, ఈ ప్రయాసంలో నుండి విడిపించాలి, ఈ పాపలోకంలో నుండి విడిపించాలి. నిజమే, ఇజ్రాయేలు ప్రజల విషయంలో కూడా వారు ఆ ఇనుప కొలిమిలో ఉన్నట్లుగా ఉన్నారు కదా, దాంట్లో నుండి విడిపించాలి, విశ్రాంతిలో ప్రవేశపెట్టాలి. ఇట్స్ ఎ గాడ్స్ గ్రేట్ ప్లాన్, గాడ్స్ గ్రేట్ పర్పస్. దేవుడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు, ప్రణాళికలు కలిగి ఉన్నప్పుడు, ఆ ప్రణాళికను నమ్మకపోతే అది అవిశ్వాసమే కదా. ఆయన ఉద్దేశాలను నమ్మట్లేదు. ఆయన ప్లాన్ అంతా కూడా, ఆయన ప్రణాళికలంతా కూడా వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రతి వారము, ప్రతిసారి సేవకులు మన విషయంలో కలిగి ఉన్న దేవుని ప్రణాళికలను ఇవన్నీ కూడా దేవుడు మనకు బోధిస్తూనే ఉన్నాడు. బట్ వీ నెవర్ బిలీవ్. దేవుని ఆ ప్రణాళికలను నమ్మకపోవడం కూడా అవిశ్వాసమే. అవిశ్వాసులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోయారు. వాక్యంలో ఉన్న సత్యం నా సొంత మాట కాదమ్మా, వాక్యంలో ఉన్న సత్యమే. అంతేకాదు, భవిష్యత్తులో దొరికేటటువంటి ఆ ఆశీర్వాదాలు, ఫ్యూచరిస్టిక్ బ్లెస్సింగ్స్, వాటిని కూడా వాళ్ళు నమ్మలేదు. ఇదిగో నేను మిమ్మల్ని కనాను దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెడతాను అని అంటే కదా, ఆ భవిష్యత్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ కదా. మనకు కూడా దయచేసి గమనించండి, ఒకరోజు దేవుడు మనకి భవిష్యత్తులో ఒక గొప్ప ఆశీర్వాదం మనకి ఇవ్వబోతున్నాడు, గొప్ప స్థలం మనకి ఇవ్వబోతున్నాడు, గొప్ప భాగ్యం మనకి ఇవ్వబోతున్నాడు, గొప్ప రాజ్యము మనకి ఇవ్వబోతున్నాడు. ఇట్ ఈస్ ఫ్యూచరిస్టిక్, భవిష్యత్తులో దొరికే భాగ్యం. బట్ వీ నెవర్ ట్రస్ట్ గాడ్, వీ నెవర్ బిలీవ్ గాడ్. దేవుని యందు మనకు విశ్వాసం ఉండక ప్రయాసం ప్రయాసం ప్రయాసం, లోకము కోసం ప్రయాసమే కానీ లోకము కోసం పడే ప్రయాసములో కనీసం కొంతవరకైనా నువ్వు ఆత్మీయంగా బ్రతకడానికి ప్రయాసపడు. దానితో ఎంత ప్రయోజనం ఉంటుందో నీకే అర్థమవుతుంది. దేవుని సేవకునిగా చెప్తున్నాను, బ్రతకడానికి ఏ రోజు ప్రయాసపడింది లేదు. అఫ్ కోర్స్ ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, కానీ మేము బ్రతకడానికి కాదు, ఇతరులను బ్రతికించడానికే ప్రయత్నం అంతే. అనేకులు బ్రతకాలి. శరీర రీతిగా దేవుడేం తక్కువ చేయడు కదా. దేవుడు కావలసినంత ఆహారం ఏ పూటకు ఆ పూట ఇవ్వట్లేదు, అడ్వాన్స్ గా ఇచ్చాడు దేవుడు. ఒక నెల రోజులు ఈ సీజన్ అంతా, ఈ వర్షాకాలం సీజన్ అంతా కూడా బ్రతికేటంత రైస్, ధాన్యము మన ఇంట్లో ఉంటుంది కదా. దేవుడు తక్కువ చేశాడా? దేవుడు అడ్వాన్స్ గా ఇచ్చాడు, అదనంగా ఇచ్చాడమ్మా. గమనించండి, ప్రయాసం అనేది భౌతికంగా బ్రతకడానికి కాదు, శాశ్వతంగా దేవుని రాజ్యంలో బ్రతకడానికి మనం ప్రయాసపడాలి. సరే, మొదటిది అవిధేయత, రెండవది అవిశ్వాసం. అంతేకాకుండా 4వ అధ్యాయంలో 2 వచనాలు ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. కాబట్టి గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. అంటే వాళ్ళు భక్తిహీనమైన సహవాసం కలిగి ఉన్నారు. భక్తి కలిగిన వారితో సహవాసం చేయలేదు, వాక్యము విన్న వాళ్ళతో సహవాసం చేయలేదు. ఈరోజు అమ్మా నా మాటలు వింటున్నారా? ఈరోజు చాలా మంది ఆత్మీయులతో ఉండడానికి ఇష్టపడరు. వారి సహవాసం ఎవరితో ఉంటుంది అంటే ఆత్మీయంగా బలహీనులైన వారితో ఉంటుంది కదా. మందిరానికి రాలేని వాళ్ళతో సహవాసం, త్రాగుబోతులతో సహవాసం, లోకంలో వ్యర్థంగా విచ్చలవిడిగా తిరిగే వారితో సహవాసం. ఈరోజు విద్యార్థులు, స్టూడెంట్స్, యవనస్తులు, ఎదుగుతున్న పిల్లలు ఎవరితో సహవాసం?
ఆత్మీయమైన సహవాసం. వాక్యము మనకు ప్రకటింపబడినట్లుగా వాళ్ళకు ప్రకటింపబడింది. కానీ వారు ఏం చేశారట? వాక్యము విన్న వాళ్ళతో వారు సహవాసం చేయలేదు. ఎవరైతే వాక్యం విన్నారో, ఎవరైతే వాక్యం విని వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారితో వారు కలిసి ఉండలేదట. గమనించండి, భక్తిహీనమైన సహవాసము కూడా వారిని విశ్రాంతిలో ప్రవేశించకుండా చేసింది. మంచి ఆత్మీయులు ఉన్నారు కదా, ఇజ్రాయిలు సమాజంలో యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు, గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా. వారితో ఎందుకు లేరు మరి మిగతా వారు? వారితో ఎందుకు సహవాసం చేయలేదు? ఈరోజు ఆత్మీయుల సహవాసం ఎందుకు ఇష్టపడరు? ఒక మంచి దైవ సేవకునితో సహవాసం ఎందుకు ఇష్టపడరు? నీ బిడ్డలను సేవకులతో సహవాసం చేయడానికి ఎందుకు అంగీకరించవు? నీవు దేవుని సేవకులతో కానీ ఒక మంచి ఆత్మీయులతో కానీ సహవాసం చేయడానికి, ఫెలోషిప్ చేయడానికి కదా ఎందుకు ఇష్టపడము? గమనించండి, దుష్టుల సహవాసం, పాపులతో సహవాసం, చెడిపోయిన వాళ్ళతో సహవాసం, త్రాగుబోతుల సహవాసం, ఇటువంటిది నిన్ను విశ్రాంతిలోనికి ప్రవేశింపచేస్తుందా? ఆ లక్షణము నిన్ను అనర్హుడుగా చేస్తుంది, డిస్క్వాలిఫై చేస్తుంది, అయోగ్యునిగా చేస్తుంది, యోగ్యత లేని వ్యక్తిగా నిన్ను చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే దేవుడు చెప్పాడు, యేసయ్య అన్నాడు, ఇటువంటి వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. 3 విషయాలు చెప్పాను కదా. అవిధేయత, డిసొబీడియన్స్. రెండవది అవిశ్వాసం, అన్బిలీఫ్. మూడవది ఏంటంటే అన్గాడ్లీ ఫెలోషిప్, భక్తిహీనమైనటువంటి సహవాసం, భక్తిహీనులతో సహవాసం. దైవ బిడ్డలారా, ఈరోజు ఈ లక్షణాలు నీలో ఉంటే గనక నిన్ను మోక్షానికి వెళ్లకుండా అనర్హులుగా చేస్తుంది, అనర్హునిగా చేస్తుంది. కాబట్టి వెంటనే ప్రభువా నాకు అవిధేయత వద్దు, నీ మాటకు విధేయత చూపుతాను, విశ్వాసముతో ఆత్మీయ సహవాసం కలిగి, ఆత్మీయులతో సహవాసం కలిగి బ్రతుకుతాను ప్రభువా అని ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే ఈ 3 మంచి ఆత్మీయ లక్షణాలే కదా నిన్ను మోక్షానికి తీసుకెళ్ళగలుగుతాయి. ఆశిస్తావా? అటువంటి నిర్ణయం తీసుకుంటావా? అటువంటి దైవ కృప సమృద్ధిగా వాక్యాన్ని విన్న మీకు దేవుడు దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. కన్న తండ్రి, వాక్యాన్ని విన్న బిడ్డలు ప్రయాసంలో ఉండవచ్చు. ఒకరోజు మీరు ఆహ్వానించినప్పుడు విశ్రాంతిలో ప్రవేశపెట్టండి దేవా. విశ్రాంతిలో ప్రవేశించకుండా చేసే ఆ లక్షణాలు మాలో ఎవరిలో లేకుండా దానికి కావలసిన మంచి అర్హత మేము సంపాదించుకోవడానికి, మీ మాటకు విధేయత కలిగి విశ్వాసముతో ఆత్మీయ సహవాసమును కలిగి బ్రతుకుటకు మీ కృపను మెండుగా అందించమని తండ్రి, మరొకసారి కష్టంలో, బాధల్లో, దుఃఖంతో ఉన్న బిడ్డల కోసం మరొక్కసారి దీన సేవకుడిగా బ్రతిమలాడుతున్నానయ్యా. నీ బిడ్డలు ఆశిస్తూ ఉండవచ్చు తండ్రి, దీన సేవకులముగా తండ్రి వారి కోసం ప్రార్థించాలని ఆశిస్తూ ఉండవచ్చు అయ్యా. మేము కేవలం ప్రార్థించే వాళ్ళమే, కానీ మీరు కార్యం చేసేవాడు. బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి, ప్రతి కష్టంలో నుండి విడిపించండి, నెమ్మది, శాంతి, సమాధానమును ప్రసాదించమని ఈ కార్యక్రమాన్ని బట్టి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.